ఖరీఫ్లో సాగయ్యే చిరుధాన్యపు పంటల్లో రాగి ఒకటి. తక్కువ పెట్టుబడితో అందివచ్చే పంట ఇది. రాగిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా రాగిని విత్తుకునేందుకు జూలై, ఆగస్టు మాసాలు అనుకూలం. రాగిని నేరుగా విత్తుకుని గాని, నారు పెంచి నాటుకుని గాని సాగు చేయవచ్చు. రకాల ఎంపికతో పాటు మనం చేపట్టే మేలైన యాజమాన్యంతో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ రాగి సాగులో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ రాగి పంటని ఎక్కడైతే మనకి ఈ తేలికపాటి నేలలు ఉంటాయో, అలాగే ఈ మెట్ట ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఈ నేలల దగ్గర నుంచి కూడా మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలన్నమాట. అందులో నేలలు మనం చూసుకున్నట్టయితే ఈ తేలికపాటి నేలల్లోనూ అలాగే బరువైన నేలలు రెండింటిలో కూడా మనం సాగు చేయవచ్చు. అయితే బరువైన నేలల్లో మనం సాగు చేసినప్పుడు ఏముందంటే ఈ మురుగునీరు బయటకు పోయే అవకాశం ఉన్నటువంటి నేలల్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. అలాగే నేల తయారీ మనం గమనించినప్పుడు మెత్తగా నేలను దున్నుకొని ఆ చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసుకొని కలిగి దున్నుకొని మనం విత్తనం విత్తుకున్నట్టయితే బాగుంటుంది. రకాల విషయం మనం గమనించినప్పుడు ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా మంచి రకాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో గోస్తని అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. ఇంద్రావతి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి అగ్గి తెగుల్ని అలాగే పొడ తెగుల్ని తట్టుకుంటుంది. గౌతమి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. వాటితో పాటు చేను అనేది పడిపోకుండా ఉంటుందన్నమాట. వేగావతి అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. ఇది కూడా పడిపోకుండా ఉంటుంది. CFMV4 అంటాం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 15 నుంచి 16 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది పడిపోకుండా ఉంటుంది, ఒకేసారి కోతకు వస్తుంది. దీంతో పాటుగానే యంత్రాలతో కోయడానికి కూడా అనువుగా ఉండే రకం అనమాట. ఇది శ్రీ చైతన్య అనే రకం, 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 12 నుంచి 16 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ పిలకలు అనేవి ఎక్కువగా వస్తుంది. అలాగే ఒక్రా అనే రకం 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తూ 13 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇవి వెన్నులు చాలా పెద్దవిగా ఉంటుంది, ముద్దగా ఉండి అగ్గి తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకాలన్నమాట. ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తనం మోతాదు మనం గమనిస్తే 2.5 కిలోల వరకు కూడా విత్తనాన్ని మనము నారుమడిలో పెంచి ఆ నారుని మనం ఒక ఎకరాకు కూడా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెదజల్లే పద్ధతిలో కనుక అయినట్టయితే 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని ఒక ఎకరాకి మనం సమానంగా వెదజల్లుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. అలాగే విత్తన శుద్ధి మనం గమనించినప్పుడు కేజీ విత్తనానికి థైరామ్ కానీ లేదనుకుంటే క్యాప్టాన్ అనే మందుని 3 గ్రాములు పొడి మందుని మనం పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడలను రాకుండా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. విత్తే దూరం మనం వరుసల్లో కనుక విత్తుకున్నట్టయితే 100 రోజుల కంటే తక్కువలో మనకు పంట చేతికొచ్చే రకాలు ఉన్నాయో దాన్ని స్వల్పకాలిక రకాలు అంటారు. అవి 15 సెంటీమీటర్ల వరుసకి అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా పెట్టుకొని మనం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైనటువంటి అంటే 100 రోజులకి మించి ఉన్నటువంటి రకాలన్నిటికీ కూడా వరుసకి 15 నుంచి 20 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం పెట్టుకొని మనం నాటుకోవచ్చు అనమాట. అలాగే కలుపు నివారణకు ముఖ్యంగా కూడా ఈ విత్తనం విత్తిన వెంబటే పెండిమిథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా అంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేస్తే ఈ కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా ఒక 20 రోజుల వరకు కూడా నివారించుకోవచ్చు. వెడల్పాటి కలుపు మొక్కలు మనం గమనిస్తే పొలంలో ఈ 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే ఈ వెడల్పాటి కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు ఈ రాగి పంటకు తొలకరలో 24 కిలోల నత్రజనిని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషినిచ్చే ఎరువులను మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అందుకు గాను 53 కిలోల యూరియాని, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అలాగే 14 కిలోల ఈ మొరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకున్నట్టయితే ఒక ఎకరాకి సరిపోతుంది. ఎరువుల్ని మనం వేసినప్పుడు కూడా మొత్తము SSPని కానీ అలాగే
మొరాటా పొటాషియం కానీ మొత్తాన్ని నత్రజనిలో 2 భాగాలు చేసి ఒక సగభాగం అనేది చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి సగం నత్రజనిని కూడా విత్తిన 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యం చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. అలాగే దీంతోపాటు ఈ జింక్ లోపం ఏమైనా మనం గమనించినట్టయితే 20 కేజీల జింక్ సల్ఫేట్ని ఒక ఎకరాకి మనం నేలకు అప్లై చేయొచ్చు. లేని పక్షంలో ఈ మొక్కల మీద జింక్ తాలూకు లోపాన్ని మనం గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ని ఒక 2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి కూడా మనం పిచికారీ చేసి దాన్ని అరికట్టవచ్చు. ఈ నీటి యాజమాన్యంలో ఖరీఫ్లో రాగి పంటకు బయట నుంచి నీరు కట్టాల్సిన పని ఉండదు. పడినటువంటి వర్షపాతాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ నీరు పెట్టాల్సి వస్తే పోత్ దశలోను అలాగే గింజ కట్టే దశలో ఇవి తేమకి సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ 2 నీటి తొలలు మనం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ముఖ్యంగా కూడా ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది మనకు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తిని సూదిమానతో చేసినటువంటి రంధ్రాలు అంటే గుండ్రంగా రంధ్రాలు ఏర్పడి ఆ తర్వాత మొవ్వు లోపలికి దిగిపోయి మొవ్వుని తినడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి కంకి అనేది రాదు. ఆ కంకి వచ్చినా కూడా అందులో గింజలు అనేవి కట్టకుండా ఉండిపోతుంది అనమాట. దీన్ని మనం నివారించాలంటే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేని పక్షంలో ఈ క్లోరాంట్రిన్ ఇలిప్రోల్ అనే మందుని కూడా ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనించినప్పుడు ఎక్కువగా ఈ రాగి పంటకి అగ్గి తెగులు అనేది ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు ముఖ్యంగా ఈ మొక్క తాలూకు ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడటం, మచ్చల మధ్య భాగం అనేది పక్షి కన్నులాగా కనిపించి గోధుమ వర్ణ మచ్చలు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఈ క్రమేణా ఈ మొక్క ఆకుల పైనుంచి కాండం మీద అలాగే కంకి మీద కూడా మనం దీన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కోత విషయం మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే ఈ కంకిలో ఉన్నటువంటి గింజలు అనేవి ఇటుక రంగులోకి ఎరుపు రంగులోకి మారినప్పుడు గుదురు గోధుమ రంగులోకి మారినప్పుడు మనం కోత కోసుకున్నట్టయితే ఈ గింజ అనేది రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతు సోదరులు రాగి పంట వేసేవాళ్ళు ఆ నేలల దగ్గర నుంచి చివరి కోత కోసే వరకు కూడా తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే ఈ రాగి పంటలో కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.